నమస్తే ఫ్రెండ్స్. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈనాడు పేపర్కి, ఆంధ్రజ్యోతి పేపర్కి, ఇలా వాళ్ళ పేపర్ లేని కొన్ని పేపర్లకి తను ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా భూస్థాపితం చేస్తాను అన్నారు ఆయన. దీని మీద నా విశ్లేషణ ఇద్దామని నేను ఇప్పుడు వచ్చాను. కొద్దిగా నేను విశ్లేషణ ఇచ్చే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నమస్కారం. ఇక మ్యాటర్లోకి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా భూస్థాపితం చేయటం అంత ఈజీయా? ఏదో నోటిలో మాట అలా అన్నట్టుగా చేతల్లో చూపించడం అంత ఈజీనా? ఈజీ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఈజీ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి లేబర్లో, మిడిల్ క్లాస్ పీపుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ఎందుకు వచ్చిందో ఏంటో కూడా చెబుతా. అసలు ఒక పార్టీని భూస్థాపితం చేయడం అంటే ఏంటో కూడా చెబుతా. అది ఎలా సాధ్యమైద్దో కూడా చెబుతా. ఇక మ్యాటర్లోకి వద్దాం. మనకి జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ గవర్నమెంటు అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. దానికి మన టీడీపీ గవర్నమెంట్ కూడా కొంచెం హెల్ప్ చేసింది అనేది వాస్తవం. సరే, ఆ తర్వాత అతను బయటకు వచ్చేశారు. బయటకు వచ్చేసి తను సొంతగా పార్టీ పెట్టేసుకొని ఒక విజృంభించేశాడు. ఫస్ట్ ట్రిప్లో 67 సీట్లు, 77 సీట్లు ఎన్ని మొత్తం వచ్చేసినాయి. మోత మోగిచ్చాడు. మరి సరే, అయిపోయింది. తర్వాత 2019లో అంటే 18, 17లో పాదయాత్రలు చేసి 153 సీట్లు కొట్టాడు. చెత్తకుటాతలు పడేశాడు. సరే, ఇక్కడ టాపుదాం. కాంగ్రెస్ గవర్నమెంట్ భూస్థాపితం అయింది. ఎందుకు అయిందంటే అది ప్రజల సమస్యలను పట్టించుకోవటం మానేసి ఒక ప్రతిపక్ష నాయకుడిని, అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు లెక్క అనమాట. అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఆ కాంగ్రెస్ గవర్నమెంటు టీడీపీ గవర్నమెంట్ ప్రతిపక్ష పార్టీ, దాన్ని విమర్శించడమో లేదా దాన్ని టార్గెట్ చేయడమో మానేసి, అంటే టార్గెట్ చేయకూడదు చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని టార్చర్ పెట్టింది, టార్గెట్ చేసింది. అక్కడ ప్రజాభిమానం ఉన్న ఒక నాయకుణ్ణి, ప్రజల మనసును చూరగొన్న ఒక నాయకుణ్ణి ఒక రూలింగ్ గవర్నమెంట్ టార్గెట్ చేస్తే ఏం వైద్దో, ఎలా ఉండిద్దో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో చేసి చూపించాడు. పెద్ద కొట్టుడు కొడితే కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు దానికి ఊసి లేకుండా పోయింది. ఇప్పుడు ఇక్కడ మిగిలింది ఓన్లీ రెండు పార్టీలు. ఒకటి టీడీపీ, రెండోది వైఎస్ఆర్ పార్టీ. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన వారు నడుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా భూస్థాపితం చేస్తాను అంటున్నారు. అతను కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందో అదే చేస్తున్నారు. రెడ్ బుక్ అని ఒకటి పెట్టేసి అందులో కొంచెం రూలింగ్ అయితే పర్వాలేదు, కొద్దిగా అభివృద్ధి పర్వాలేదు, మిగిలిందంతా ఈ ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయటం, చిత్రహింసలు గురి చేయటం, ఇది ఎక్కువ ఉందన్నమాట. అదేమంటే రెడ్ బుక్లో పేరు ఉంది, మిమ్మల్ని అంత చూస్తాం, రాజ్యాంగంలో ఆర్టికల్ లెక్క అనమాట. రాజ్యాంగం కూడా అంత ఫాలో గారు అనుకోండి. సరే, ఓకే, ఇలా అనమాట. ఇది పెద్ద మైనస్ పాయింట్. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా సమాధి చేయడం అంటే అంత ఈజీ కాదు. మహా అయితే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే మళ్ళీ జైల్లో నుంచి బయటకు వస్తారు. ఈసారి అద్దిరిపోయే, అసలుకి ఒక ఊపే జన సమూహంతో మళ్ళీ అన్నిటికంటే అత్యధిక మెజారిటీతో బయటకు వస్తారు. ఇవన్నీ నేనేదో ఒక సినిమాలకి చెప్పట్లేదు. దానికి ఒక నిజం ఉంది, దానికి ఒక ఎమోషన్ ఉంది, దానికి ఒక ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఒక ధీరత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో మ్యాక్సిమం 99% అన్నిటిని చేశారు. కొద్దిగా అభివృద్ధిని పట్టించుకోలేదు, రోడ్లని 99% అన్నిటిని నెరవేర్చుకుంటూ వచ్చాడు. కరోనా ఉన్నా తప్ప
కరోనా ఉన్నా కూడా అన్నింటిలో పెట్టుకుంటూ వచ్చారు. ఆ మాట తప్పన తత్వానికి ప్రజల మనసుల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇంకా కొద్దిగా చిన్న మొక్క చెబుతా. నిన్న పొదులు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నాకు ఒక మాట గుర్తొచ్చింది, నాకు ఒక విధానం గుర్తొచ్చింది. ఆయన అంటే జనం పరిగెడుతుంటే నాకు ఎలా అనిపించిందంటే, పాపం చిన్నపిల్ల ఆకలైతే తల్లి మాట వినబడితే ఎలా దిక్కులు చూసిద్దో నాకు అలా జనం పరిగెత్తారనిపించింది. నాకు ఆయన ఎంట పరిగెత్తారు. లేదా ఎవరో వచ్చి శత్రువులు ఒక పిల్లగాడిని భయపెడుతుంటే ఆడు భయపడ్డ పిల్లగాడు తండ్రి వస్తే ఎంత ధైర్యంగా ఫీల్ అవుతాడో అంత ధైర్యంగా అక్కడున్న పొదిలి గుంపు ఫీల్ అయ్యారు, పొదిలి జనం ఫీల్ అయ్యారు. అది అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి ఎమోషన్ విత్ ద పీపుల్. ఆయనకి మాసులో విపరీతమైన ఫాలోయింగ్. అది అంతా ఇంత ఫాలోయింగ్ కాదు. అది ఎందుకు వచ్చిందో ఊరికినే రాలా. అది తను చూసిన విధానం, అది తన లేబర్ని మిడిల్ క్లాస్ని ప్రేమించిన విధానం, వాళ్ళందరూ బాగుండాలని తను కమిట్మెంట్ అయిపోయి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టిన విధానం, ప్రజల వద్దలకే రేషన్ బియ్యం తీసుకొచ్చిన విధానం, ఆరోగ్యశ్రీ కార్డులు పెంచిన విధానం, ప్రతి ఒక్కళ్ళ ఇంటికి ఎంతో కొంత 30,000 నుంచి 40,000 రూపాయలు సంవత్సరానికి పంపించిన ఒక భరోసా విధానం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి వలన పేద ప్రజల్లో, మిడిల్ క్లాస్ ప్రజల్లో, వాళ్ళ మనసుల్లో గుడి ఏర్పరచుకున్నారు. అతను అంత ఈజీగా వాళ్ళ మనసుల్లో నుంచి చిత్రపటాలను తొలగించడం అంత ఈజీ కాదు. గవర్నమెంట్ ఆఫీసుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పటాలను తొలగించినంత ఈజీ కాదు. పేద ప్రజలు, మిడిల్ క్లాస్ ప్రజల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటాన్ని తొలగించడం అంత ఈజీ కాదు అది. ఎందుకంటే మన పేదోడు, మన మిడిల్ క్లాస్ ఒక్కసారి నమ్మితే ప్రాణం పోయే వరకు ఉంటాడు, మనసులో పెట్టుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పేద ప్రజలన్నా, మిడిల్ క్లాస్ ప్రజలన్నా చాలా ఇష్టం అతనికి. ఆయన పథకాలన్నీ ఆల్ చుట్టూరే తిరిగినాయి. అలాంటి నాయకుడిని వాళ్ళు దూరం చేసుకున్నప్పుడు కదా మీరు భూస్థాపితం చేసేది. వాళ్ళు ఒకవేళ అతని మనసులోంచి తీసేస్తే మీరు భూస్థాపితం చేయవలసిన అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల ప్రజల మనసులో ఉన్నంతకాలం మీరు భూస్థాపితం చేయలేరు. ఇదనమాట. అందుకని ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా వేరే రాజకీయ పార్టీని భూస్థాపితం చేయాలి అంటే ముందు ప్రజల మనసుల్లో నుంచి మనం ఆ స్థానాన్ని తొలగించగలగాలి. అది తొలగించగలగాలంటే ఆ వ్యక్తి కంటే మనం ఎక్కువ సంక్షేమ పాలన చేయగలగాలి. ఆయన మనసుల్లో స్థిర నివాసం, పేద ప్రజల మనసుల్లో స్థిర నివాసం ఏర్పరచుకోగలగాలి. అలా చేయగలిగినప్పుడు భూస్థాపితం చేయవలసిన అవసరమే లేదు. పేద ప్రజల్లో, మిడిల్ క్లాస్ ప్రజల్లో నుంచి ఆ నాయకుడు బయటికి వెళ్ళిపోతాడు, భూస్థాపితం అయిపోయినట్టే. అలా చేయగలిగే ప్రేమ, అభిమానాలు కూటమి ప్రభుత్వానికి ఉన్నాయా? ఉంటే మంచిదే. అవి ఉన్నాయా అనేది, లేవా అనేది మనం చెప్పాం. రాబోయే ఎలక్షన్లో పేద ప్రజలు, మిడిల్ క్లాస్ వాళ్ళు చెబుతారు. వాళ్ళు ఏం తీర్పిస్తారో ఆ తీర్పును బట్టి ఎవరు భూస్థాపితం అయ్యారో ప్రజలకి, ఏపీ ప్రజలకి క్షుణ్ణంగా తెలుస్తుంది. అంతే తప్ప ఎవరు కూడా ఎవరిని భూస్థాపితం చేయలేరు. బికాజ్ హీ ఈజ్ ద మాస్ లీడర్. He is living in the hearts of the people of AP, especially poor people and middle class. No one can destroy as a leader. Jai Andhra Pradesh.